ఒక నిమిషం మనం మల్లేష్ గారితో కూడా మాట్లాడదాం. మల్లేష్ గారు, ఒకరు తప్పు చేశారు, ఒక ప్రాజెక్ట్ లో లోపం జరిగింది అనుకుంటే ఇంకో ప్రాజెక్ట్ సంబంధించి అదే లోపం ఉంటే ప్రజలకు కావాల్సిందేంటి? ఇది ఆరోపణలు ప్రత్యారోపణలు కాదు కదా, యాక్చువల్ గా అక్కడ ఏం తప్పు జరిగింది, ఎలా అవుతుంది అనేది కదా చూడాల్సింది మనం. ఇప్పుడు తప్పు జరిగిన దాని కొరకు అది ఎట్లా రెక్టిఫై చేసుకోవాలనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాకపోతే ఏంటంటే తప్పుకు మొత్తము కేసీఆర్ ను బాధ్యత చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నా కేసీఆర్ ఉన్నా సీఎంగా వాళ్ళు చేసే డ్యూటీలు మాత్రం చేస్తారు. డిజైన్ చేయాల్సిందంతా ఇంజనీర్లు, కాంట్రాక్టర్, మంచి పర్ఫెక్ట్ కన్స్ట్రక్షన్ చేయాల్సిందంతా కాంట్రాక్టరు. తర్వాత అక్కడ సుజాత గారు చెప్పినట్టు ఆ గ్రౌండ్ లెవెల్ నీకు లోపల ఇసుక ఉందా బొగ్గు ఉందా అనేది చేయాల్సింది అక్కడ పర్యావరణ సంబంధించిన నీకు ఎన్జిఆర్ఐ తర్వాత నీకు ఏంటి మనకి ఇవన్నీ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, దాని కన్సర్న్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కనుక ఒకవేళ వాళ్ళు ఏ రిపోర్ట్ ని పట్టించుకోకుండానే సీఎం గో హెడ్ అన్నారు, కన్స్ట్రక్షన్ చేయమన్నారు అనేది అది ఒకవేళ అటువంటి పరిస్థితి కనుక ఉంటే అది మనము తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఈ ఎస్కేప్ కావడం కొరకు ఇవన్నీ చెప్తా ఉన్నారు కానీ అసలు ఆధారాలు తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పటికి కూడా మన అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి గారు మనకు ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే దానికి మీరు విచారణకు కూడా మనకు ఆదేశించారు. అది ఏం జరుగుతుందని చూద్దాం ఇప్పుడు. ఎందుకంటే దానికి ఇప్పుడు ఆఖరికి ఏమైతే అంటే ఈ నిన్న మొన్న ఇంజనీర్లు కూడా ఆఖరికి కొట్టుకునే పరిస్థితి, ఆఖరికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద ఒకరిద్దరు ఏమైనా సూసైడ్ కూడా చేసుకుంటారా ఏంది అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే అనేది తీవ్ర స్థాయిలో అంటే ఆ నెపము ఒకరి మీద ఒకరు నెట్టుకోవడం. ఇప్పుడు ఇప్పుడు ఇంజనీర్లు కరెక్ట్ గా కనుక డిజైన్ చేస్తే కాంట్రాక్టర్ది అవుతుంది. నీకు వాళ్ళు మేము ఇచ్చిన ప్రకారం మీరు కట్టలేదు అని నిరూపించగలిగితే కాంట్రాక్టర్దే బాధ్యత అవుతుంది. అయితే ఒకవేళ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అక్కడ ఏమన్నా అవపడితే మాత్రం అది నీకు ఇంజనీర్లా లేకపోతే ప్రభుత్వమా ఏదనేది కొంత తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. అది తేల్చే ప్రయత్నంలో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందా అక్రమాలు జరిగినాయా అనేది తేల్చాల్సింది మనం కాదు. అదంతా గతంలో చాలామంది నాయకులు సిబిఐ ఎంక్వైరీ చేయాలని నీకు హైకోర్టు కూడా బీజేపీ గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భం ఉన్నది. బీజేపీ మరి 1-2 సార్లు వచ్చి ఆ కేసీఆర్కు చాలా కితాబు ఇచ్చిపోయినటువంటి సందర్భం. అంటే ఇప్పుడు ప్రాజెక్టుల మీద పథకాల మీద ఇచ్చిర్రు. కానీ ఇప్పుడు ఏమైందంటే సుజాత గారు ఒక పాయింట్ లేవలేదు, సెంట్రల్ గవర్నమెంట్ను ఇన్వాల్వ్ చేయకుండా వీళ్ళు వ్యక్తిగా చేయడం వల్లనే ఆ పటిష్టత కోల్పోయింది. నీకు జాతీయ హోదా ఇవ్వలేదు అనే దాని మీద కొంత వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే అది వీళ్ళు గతంలో మాత్రం చాలా సందర్భాలలో జాతీయ హోదా కావాలని కేసీఆర్ అడిగినటువంటి సందర్భం ఉన్నది. ఎందుకంటే పార్లమెంటు సభ్యులు అడిగిరు, తర్వాత లెటర్లు రాసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. కానీ ఇది ఏంటంటే ఎన్నికల స్టంట్లో ఇప్పుడు మనకు లబ్ధి కొరకు బీజేపీ ఎస్కేప్ కావడము ఒకవైపు. ఇప్పుడు సమస్య ఏంటంటే బీజేపీ కరెక్ట్గా చూస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు మొదటి నుంచి కూడా. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా పిఎం గారిని కలవడానికి పోయినప్పుడు మీకు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా గురించి అడిగారు, ఇక్కడ అడగలేదు అనంటే దాంట్లో ఇప్పుడు ఇది ఒక ఇష్యూ జరిగినాక జాతీయ హోదా కాళేశ్వరంకు అడిగితే కూడా కొంత అది రేవంత్ రెడ్డి గారి మన అడ్మినిస్ట్రేషన్ అదొక దానికి అంటే అరే ఇది ఫెయిల్ అయిన దానికి అడుగుతారు ఎట్లా అడుగుతారు అనేది చిన్న కాబట్టి పాలమూరు రంగారెడ్డి అడిగిరనే దాని మీద కొంత ఉన్నది. సరే వాళ్ళు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మనం గతంలో చూసినాము, వాళ్ళు బీజేపీ ఇతర ప్రభుత్వాలకు నిధులు ఇవ్వరు, నీకు ఏ పద్ధతిలో అరెస్ట్మెంట్ చేసినా వాళ్ళు ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వాలే నష్టపోయినటువంటి సందర్భం ఉన్నది. ఇలా కేసీఆర్ ఒక్కడే కాదు నష్టపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వాలు అంతకంటే ఎక్కువ నష్టపోయారు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ ఇప్పుడు ఒకవేళ పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా కనుక తెస్తే రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయినట్టే ఇక్కడ. ఎందుకంటే ఆ పద్ధతులు మరి ఎంత మేరకు కేంద్ర రాష్ట్ర సంబంధాలు మెరుగుపరిచారు అనేది నేను మెరుగుపడితే అనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే మోడీ ప్రభుత్వము, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము దాదాపుగా 8 రాష్ట్రాలను అలా ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వాలని కూలగొట్టేటువంటి సందర్భం ఉన్నది. కాకపోతే రేవంత్ రెడ్డి గారు
ఉన్న రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యూహము చతురతతోటి కొంత మరి వాళ్ళు ఏళ్ళు పెడతారా లేదా అయితే ఇప్పుడు కొంత జాగ్రత్తగానే ఉంటారు. కాకపోతే ఈ పాలమూరు రంగారెడ్డి వీళ్ళు అడిగిర్రు, వాళ్ళు ఎవరు ఎన్నికల బూచి చూపెట్టో లేకపోతే ఇంకేదో చెప్పి మొత్తానికి కథ నడిపిస్తారు. కానీ ఒకవేళ ఇస్తే మనం అందరం కూడా తెలంగాణ ప్రజలు అందరం కూడా వారికి బీజేపీకి స్వాగతించాల్సిందే, వీళ్ళని అభినందించాలి ఎట్టి పరిస్థితులు. అదే దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. కాళేశ్వరం కాడికి వస్తే ఏంటంటే మా సోదరుడు బాలరాజు చెప్తున్నట్టు ఏమైందంటే ఇక్కడ సుజాత గారు ఇప్పుడు ఇది మనము గతము ఫెయిల్ అయిన ప్రాజెక్టు తర్వాత మనకు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సరే ఇప్పుడు మనకు బలంగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఉన్న శ్రీశైలం ఇవన్నీ కాంగ్రెస్ కట్టినవి కూడా కొన్ని ఉన్నాయి కదా మనకు ఉదాహరణలు. కాబట్టి ఇది అన్ఫార్చునేట్, ఎందుకంటే ప్రపంచ స్థాయి గుర్తింపు పొందినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇట్లా జరగడం దురదృష్టకరం. ఎందుకంటే అది నేను ముందే చెప్పిన ఏది సీఎం కేసీఆర్ కట్టుమని ఇప్పుడు అది ఎవరున్నా కడతారు, ఇది బాగా చేయాలని చెప్తారు. ఇట్లా ఈ పద్ధతులు ఉండాలని ఆలోచనలు షేర్ చేసుకుంటారు. కానీ చేయాల్సిందంత ఎవరు? ఇంజనీర్స్. కట్టాల్సిందంత కాంట్రాక్టర్. వాళ్ళ లోపాన్ని ఈరోజు ప్రభుత్వం మీద నెట్టడం వల్లనే కదా ఈరోజు అక్టోబర్ 21లో ఆ పిల్లర్ కుంగింది అన్నందుకు ఇవాళ కాంగ్రెస్ కలిసి వచ్చింది. సుజాత గారు ఇక్కడ ఈరోజు మీ నెత్తిన పాలు పోసింది లేలే మీకు 100% నీకు 4 అంశాలు మీకు కలిసి వచ్చినాయి. 4 ఇట్లా కాళేశ్వరం అనేది మీ నెత్తిన పాలు పోసింది ఈరోజు. కాకపోతే ఆడ రేవంత్ రెడ్డి గారు ఉన్న కేసీఆర్ గారు ఉన్న ప్రాజెక్టుకు ఆడ మూలాలు ఏంటంటే వీళ్ళు కాంట్రాక్టర్ ఎల్ఎన్టీ వాళ్ళు రకరకాల ఇప్పుడు అక్టోబర్ 22వ తారీఖు పోయి చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏమున్నది, తర్వాత ఇచ్చినటువంటి ఎస్కేప్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అవన్నీ మనము చూసుకుంటేదంటే ఏదేమైనప్పటికీ మీరు మీకు పెట్టిరు కానీ మరి అది ఈ మళ్ళా మీరు ఇప్పుడు నీకు చాలా ప్రజలు కోరుకున్న పద్ధతిలో తీసుకపోతే అందరు కూడా అభినందిస్తారు. తర్వాత ఇప్పుడు ఏమైనా అక్రమాలు జరిగితే ఆదేశించారు, దాన్ని బీఆర్ఎస్ కూడా స్వాగతించింది. దాన్ని మనం తప్పడానికి మళ్ళీ దాన్ని చర్చ చేసుడు అన్నట్టు ఇంకా మనం ఒక రకంగా మూర్ఖత్వమే. ఇప్పుడు అది తేలేదాకా మనం వేడి చేయాలి. సో ఎస్ సుజాత గారు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు లేకపోతే కేసీఆర్ సర్కార్లో ప్రాజెక్టులలో ద్వారా